హిందూ 2 పేపర్‌లో ఒకప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్‌మెంట్ తీసుకునేవాళ్ళు కాదు. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు సిగరెట్ బ్యాన్ అయ్యాయి కానీ మేము జాయిన్ అయినప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్‌మెంట్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. సో యాజ్ అ పాలిసీ హిందూ పాలిసీ మీకు లక్షలు ఇచ్చినా కూడా మేము తీసుకోము అని. సో అటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు నిజంగా గూస్ బంప్స్ వస్తే నిజంగా అలాంటి న్యూస్ పేపర్స్ ఇండస్ట్రీ అట్లా ఉంది. అంటే హిందూ ఒకటే అని కాదు, చాలా న్యూస్ పేపర్స్ ఆ వాల్యూస్ మెయింటైన్ చేసినాయి మేడం. అంటే ఇంకొకటి క్రెడిబిలిటీ న్యూస్ గురించి అన్నారు కదా, ఇంకో చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి నేనే ప్రత్యక్ష సాక్షిని. మా దాంట్లో అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన హైదరాబాద్కి వస్తున్నారు. అయితే నెక్స్ట్ వెన్స్డే, ఈరోజు మండే ఉంటే నెక్స్ట్ వెన్స్డే ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ అనేది ఒక నోట్ వచ్చింది. సో మా రిపోర్టర్ అతను ఫైల్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ హైదరాబాద్ ఆన్ వెన్స్డే అన్నాడు. ఒక రేపే అని ఈరోజు ట్యూస్డే పేపర్లో వచ్చింది అది. సో ఆ పేపర్లో ఎంత అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఫోన్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఎట్లా, మాకు అసలు తెలియదే, మాకు ఇంకా మాకు రాలేదు అనే షెడ్యూల్, ఎట్లా మీకు ఎట్లా వచ్చింది. సో అంటే మేము నో సార్, మేము తర్వాత చెక్ చేసుకుంటే ఆయన వచ్చేది నెక్స్ట్ వెన్స్డే, అదే డేట్ కూడా ఉంది, సమాజ్ మిస్ అయిపోయింది. బట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి కూడా దే బిలీవ్డ్ ఇన్ దిస్ న్యూస్ పేపర్ మోర్ దెన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ సోర్సెస్ అండ్ సిస్టమ్. సార్, హిందూ పేపర్కి ఎంత వాల్యూ ఉందంటే ఈ రోజుకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చదివే పేపర్ హిందూ మేడం. అవును, అది చదివే హిందూ పేపరే వాళ్ళు ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అయ్యేది. దానికి ఉన్న క్రెడిబిలిటీ అంత ఉంది. అలాగే మన తెలుగులో కూడా ఈ రోజుకి ఈనాడు అని అంటే అనకూడదు కానీ, అంటే పర్టికులర్ వీ షుడ్ నాట్ నేమ్ ఇట్, కానీ బట్ ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ కానీ ప్రజల్లో అంత నమ్మకాన్ని చూరగొన్నాయి అవన్నీ కూడా.